ఏ ప్రభుత్వమైనా అద్భుతంగా పాలన చేస్తూ ఉంటే ప్రజల్లో, టీవీల్లో, మీడియాలో మొత్తం తాము చేస్తున్న మంచి పనులపైనే చర్చ జరగాలి. ప్రజలకు తాము చేస్తున్న మంచి పనులు దగ్గర కావాలని భావిస్తుంది. కానీ ఏ ప్రభుత్వమైనా సరే ప్రజలకు సంబంధించిన మంచి పాలనకు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉన్నప్పుడు, సరైన పాలన అందించలేకపోతున్నప్పుడు, ప్రజల మన్నన పొందలేకపోతున్నప్పుడు ఆ అంశం తప్ప మిగిలిన అన్నిటిపైన చర్చ జరగాలి. తమ గురించి కాకుండా, తమ పరిపాలన గురించి కాకుండా మిగిలిన అన్ని విషయాలపైన చర్చ జరగాలని కోరుకుంటుంది. ఏదైనా హఠాత్తుగా ఒక ఇన్సిడెంట్ తెరపైకి వస్తే దాని మీద 2 రోజుల పాటు చర్చ జరుగుతూ ఉంటే సరిగా పరిపాలన చేయని ప్రభుత్వాలు రిలాక్స్ అవుతూ ఉంటాయి. అమ్మో, మా గురించి కాకుండా ఏరే అంశం పైన చర్చ నడుస్తోంది అని. ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం అలాంటి పరిస్థితుల్లోనే ఉందా? తాము చేస్తున్న పనులు ఎలాగో చెప్పుకోవడానికి లేవు కాబట్టి ఇతర అంశాలపైన స్వయంగా ప్రభుత్వ పెద్దలే డైవర్షన్ చేస్తున్నారు అన్నది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. చాలా క్లియర్గా కూడా అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న క్యాబినెట్లో గంటసేపు పాటు వాచ్మాన్ రంగయ్య మృతిపైన ముఖ్యమంత్రి, మంత్రులు చర్చించడం, డీజీపీని పిలిపించి విచారించడం, హఠాత్తుగా ఈరోజు ఆయనకి రీపోస్ట్ మార్టం చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే కరెక్ట్గా ప్రభుత్వం ఏదో విపరీతమైన ఆందోళనతో ఉంది, తమ పరిపాలన పైన తనకే నమ్మకం లేదన్నది అయితే క్లియర్గా అర్థమవుతోంది. ఈరోజు ఈనాడు పత్రికలో వరుసగా సాక్షులు చనిపోతున్నారు వివేకానంద రెడ్డి కేసులో అంటూ ఒక జాబితా ప్రచురించింది. ఆ జాబితాలో కొందరు సాక్షులే కాదు, అసలు కొందరికి సంబంధమే లేదు ఆ వ్యవహారంతో. చివరకు వైఎస్ భారతి తండ్రి గంగిరెడ్డిని కూడా ఆ జాబితాలోనికి చేర్చేశారు. అదేదో వాళ్ళే స్వయంగా ఏదో చేసేసారు అన్నట్టు. దాంతోపాటు అభిషేక్ రెడ్డిని, ప్రధానంగా అభిషేక్ రెడ్డిని పేరును కూడా ఈనాడు పత్రిక ప్రస్తావించింది. ఆయన కూడా అనుమానాస్పదంగా మృతి చెందారు అని. ఈ నేపథ్యంలోనే అభిషేక్ రెడ్డి తండ్రి మదన్ మోహన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఎల్లో మీడియాను టీడీపీ పెద్దల తీరు చూస్తుంటే అసహ్యం వేస్తోందంటూ వ్యాఖ్యానించారు ఆయన. ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతూ అదే నిజమని ప్రజల్ని నమ్మించాలని ఎల్లో మీడియా శక్తి వంచన లేకుండా పనిచేస్తోంది. ఈ మాట ఎందుకు చెబుతున్నా అంటే దురదృష్టం మమ్మల్ని వెంటాడుతోంది. దాన్ని సొమ్ము చేసుకునేందుకు నీతి లేని రాతలతో ఎల్లో మీడియా దుష్ప్రచారాలు చేస్తోంది. అందుకు ప్రభుత్వ పెద్దలు ఒత్తాసు పలుకుతున్నారు. అనారోగ్యంతో మా కుమారుడు వైఎస్ అభిషేక్ రెడ్డి చనిపోయారు. శక్తి వంచన లేకుండా వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. కోమా నుంచి తేరుకుంటారని ఆశించాం. దేవుడు చిన్న చూపు చూడటంతో మృతి చెందాడు. చిన్న వయసులో ఎంతో భవిష్యత్తు ఉన్న వైఎస్ అభిషేక్ రెడ్డి చనిపోయారని మా ప్రాంతంలో ప్రతి ఒక్కరూ తీవ్రంగా మదనపడ్డారు. మా కుటుంబానికి వైఎస్ అభిషేక్ రెడ్డి చనిపోవడం తీరని లోటు. బిడ్డల్ని చూస్తే కడుపు తరుక్కుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మేముంటే చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా అర్ధాంతరంగా చనిపోతున్నారని, అందులో కుట్ర దాగి ఉందని ఈనాడు, ఆంధ్రజ్యోతి పెడార్థాలు తీస్తూ ఇష్టానుసారం కథనాలు వండివార్చుతోంది. ఎల్లో మీడియాకు తగ్గట్టు అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారు. మా మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కరోనా వైరస్తో చనిపోయారు. మా కుమారుడు వైఎస్ అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో సుదీర్ఘకాలం వైద్య చికిత్స పొందుతూ చనిపోయారు. మొన్న వాచ్మ్యాన్ రంగయ్య చనిపోయారు. రంగన్నకు ఆయాసం ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మనందరికీ కూడా తెలుసు, సహజ మరణాలను అసహజ మరణాలుగా చిత్రీకరించేందుకు ఒక పథకం ప్రకారం ఎల్లో మీడియా పనిచేస్తోంది. బయటి ప్రపంచానికి పులివెందులలో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది. వారి దుష్ప్రచారానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చర్యలున్నాయి. ఎల్లో మీడియా ఇటు ప్రభుత్వ ప్రవర్తన అసహ్యం వేస్తోంది. జ్యుడిషియల్ విచారణకు కూడా ఆయన డిమాండ్ చేశారు వైఎస్ మదన్ మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జ్యుడిషియల్ దర్యాప్తుకు ఆదేశించాలి. చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్నవారు మృతి చెందిన వ్యవహారంపై సిట్ దర్యాప్తు అంటే ఏదో కుట్ర దాగి ఉందన్న అనుమానం వస్తోంది. సిట్ కాదు, జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయిస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కూటమి ప్రభుత్వం పెడుతున్న అడ్డగోలు కేసులు, చేపడుతున్న ఏకపక్ష విచారణ కల్లారా అందరం చూస్తున్నాం. కాబట్టే జ్యుడిషియల్ విచారణ కోరుతున్నాం. చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయనైతే జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మేము సిట్ వేసామని చెప్తాం, కానీ ఆ సిట్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈవెన్ రంగయ్య కేసు తీసుకున్నా కూడా స్వయంగా కడప జిల్లా పోలీసులే దగ్గరుండి అనుమానాస్పద మృతి అన్న అనుమానాలు ఉండడంతో దగ్గరుండి మరి విచారణ జరిపి పోస్ట్ మార్టం చేసి ఆ తర్వాత డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంటే అప్పుడు ఏమీ లేదు అని తెచ్చారు. కానీ నిన్న హఠాత్తుగా ముఖ్యమంత్రి క్యాబినెట్లో డిప్యూటీ సీఎం అంతా సుదీర్ఘంగా గంటసేపు మాట్లాడేయడం, డీజీపీని అప్పటికప్పుడు పిలిపించడం, కడప పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి కడప పోలీస్ పెద్దలు కూడా అక్కడికి వెళ్ళి ఆదేశాలు తీసుకొని ఆ తర్వాత ఈ వ్యవహారం అంతా మొదలు పెట్టారని కూడా చెప్తున్నారు. సో ఇదంతా క్లియర్గా కనపడుతోంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అభద్రతా భావంలో ఉంది. కేవలం
జగన్మోహన్ రెడ్డి మీద అంతే ఒక 2-3 పాయింట్లతోనే అది కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలి. వివేకానంద రెడ్డి కేసు, వైఎస్ షర్మిల తల్లికి జగన్మోహన్ రెడ్డికి పడడం లేదు, ఇలా ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఏదో చిన్న చిన్న అంశాలన్నీ పట్టుకొని మొత్తం 2029 ఎన్నికలకు కూడా ఇలాగే ఢీకొట్టాలని ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది. అయితే ఒక్కటి మాత్రం నిజం, ప్రభుత్వ పెద్దల యాటిట్యూడ్ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనపడుతుంది. మరి ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి కేసుతో సంబంధం ఉన్న వాళ్ళని, ఏమో దస్తగిరి కావచ్చు, వైఎస్ సునీత కావచ్చు, ఎవరికన్నా ఇలాంటి వాళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులు ఏదన్నా హాని తలపెట్టి దాన్ని ఈజీగా జగన్మోహన్ రెడ్డి మీద తోసేసేయచ్చు అన్నట్టుగా ఇలాగే ప్రచారం చేసి రాజకీయంగా వైసీపీని దెబ్బ కొట్టడానికి ఏమైనా ప్లాన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అయితే ఏం చేయలేరు, ఎందుకంటే ఎవరికి ఏం జరిగినా కూడా ఆయన మీదకే వస్తుంది అన్నది ఆయనకు తెలుసు. పైగా అక్కడ ఆయన ప్రమేయం లేదు, జగన్మోహన్ రెడ్డి మీద ఎవరు ఇప్పటివరకు ఏది చెప్పలేదు, ఆయన ప్రమేయం ఉందని కూడా ఎవరు చెప్పడం లేదు. చివరకు ఇగో ఈరోజు సాక్షులు చెప్పారు 3 అంటున్నారు, అందులో 3 సాక్షులే కాదు, డ్రైవర్ నారాయణ, గంగిరెడ్డి అసలు సాక్షులే కాదు, అభిషేక్ రెడ్డి కూడా వీళ్ళ మీద ఏం కంప్లైంట్ ఇలే, అసలు ఎలాంటి వాంగ్మూలం వీళ్ళకి వ్యతిరేకంగా ఇవ్వలేదు ఎక్కడా కూడా. ఏది అవినాష్ రెడ్డి ఉన్నారు, వాళ్ళ నాన్న ఉన్నారు దీంట్లో, అది ఇదని ఏం చెప్పలేదు వాళ్ళు. కానీ ఇదంతా పట్టుకొని రాసేస్తూ ఉన్నారు. దాదాపు 100ల సంఖ్యలో సాక్షులు ఉన్నట్టున్నారు. అంటే వాళ్ళు ఎవరికి ఏం జరిగినా సరే, ఏజ్ బారే చనిపోయినా సరే, కరోనాతో అలా గంగిరెడ్డిలాగా ఎవరైనా అలా ఏదైనా అనారోగ్యంతో చనిపోయినా దాన్ని మొత్తం ఇటువైపు మళ్లించాలన్న ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి ఊహించని స్థాయిలో కుట్రలు కూడా చేసే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులు. కాబట్టి ఆ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళైతే జాగ్రత్తగా ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనపడుతోంది.